ఎడారిలో సెలయేళ్ళు. ఫిబ్రవరి 13వ తేదీ వరకు రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. ఆ కొండ ప్రాంతము మీదే. యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనము. ఉన్నతమైన ప్రదేశాల్లో నీకు చోటు ఎప్పుడూ ఉంటుంది. లోయ ప్రాంతాల్లో కనానీయులు ఉన్నప్పుడు, నిన్ను వాళ్ళు తమ ఇనుప రథాలతో అడ్డగించినప్పుడు కొండలపైకి వెళ్ళండి. ఎత్తైన ప్రదేశాలను ఆక్రమించుకోండి. దేవుని కోసం నువ్విక పని చేయలేని సమయం వచ్చేస్తే పనిచేసే వాళ్ల కోసం ప్రార్థన చెయ్యి. ఈ లోకాన్ని ప్రసంగాల ద్వారా ఊపేయడం నీకు కుదరకపోతే నీ ప్రార్థన ద్వారా పరలోకాన్ని ఊపేయి. పల్లపు భూముల్లో నీ ఉపయోగం లేకపోతే, సేవకి తగిన బలం, ఆర్థిక సహాయం లేకపోతే నీ చురుకుతనం పైవాటిల్లో పరలోకంపై ప్రయోగించు. విశ్వాసం అరణ్యాలను నరికే శక్తి గలది. కొండ ప్రాంతాలు నివాసానికి ఎంత శ్రేష్టమైనవో తెలిసినప్పటికీ అరణ్యాలు నిండిన ఆ కొండల్ని నివాసయోగ్యంగా చేయడానికి, ఆ అడవుల్ని నరకడానికి యోసేపు సంతానానికి ధైర్యం చాలేది కాదు. అయితే దేవుడు వాళ్ళక పని అప్పగించాడు. వాళ్ళ శక్తి ఆ పనికి సరిపోతుందన్నాడు. అరణ్యాలు నిండిన ఆ కొండల్లాగా మనకి దేవుడు కేటాయించే పనులన్నీ అసాధ్యంగానే కనిపిస్తాయి. అవి మనల్ని హేళన చేయడానికి కాదు గాని మనల్ని ఘనకార్యాలకి పురికొల్పడానికే. దేవుడు తన సన్నిధిని మనలో నింపకపోతే మనకి కార్యాలు అసాధ్యమే. విశ్వాస సహిత ప్రార్థనకి జవాబుగా దేవుడు ఏమేమి చేయగలడు అన్నది మనకి తెలియజేయడానికే ఇబ్బందులు వస్తాయి. లోయలో నువ్వు ఉండలేకపోతున్నావా? కొండల్లోకి వెళ్ళి నివసించు. బండరాళ్లలో నుండి కొండతేనె సంపాదించు. అరణ్యాలు కప్పిన కొండ చర్యలను సస్యశ్యామలం చేసుకో. మనం దాటలేమనే నదులున్నాయా? తొలచలేమని వదిలేసిన పర్వతాలున్నాయా? అసాధ్యమనుకున్న పనుల్నే మేము చేపట్టేది, చెయ్యలేమన్న వాటినే మేము చేసేది. దేవుడు మేము దీవించుగాక. ఆమెన్, ఆమెన్.